ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే చేయడానికి అధికారులు అయితే సిద్ధమయ్యారు. లోపల ఆకాష్తో పాటు జగ్గుబాయ్ అలాగే పూజారి మహేందర్ రాజు అనే మొత్తం 4 వ్యక్తులు లోపలే ఉండిపోయారు. అయితే 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారితో పాటు కొన్ని శునకాలు కూడా ఆలయంలోనే ఉన్నాయి. వాళ్ళు నిన్నటి నుంచి పూర్తిగా లోపలే చిక్కుకుపోయారు. అయితే వాళ్ళని రక్షించేందుకు హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో అటు మొత్తం లేడర్తో బయటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు, లేదంటే బోట్ ద్వారా వాళ్ళని బయటికి తీసేందుకు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ పూర్తిగా చాలా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో అన్ని విధాలుగా కూడా వాళ్ళు విరమించుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని బయటకు తీసుకువచ్చేందుకు ఎలా బయటకు తీసుకురావాలని ప్రస్తుతం వాళ్ళైతే ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అలాగే పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రస్తుతం వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. లోపల 4 వ్యక్తులు ఉండడంతో వాళ్ళకి ప్రస్తుతం తాళ్ల సహాయంతో ఆహారాన్ని అయితే ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొంచెం ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అలాగే హైడ్రా సిబ్బంది పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే అనేక వందల ఇళ్ళు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే కొంత వందల మంది ఇప్పటికే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. సుమారుగా 1000 మంది వరకు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. అయితే ఇక్కడ ఆలయంలో చిక్కుకున్న సిబ్బంది కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు బయటికి అనేది ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మనం చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మొత్తం మూసి నదీ పరివాహక ప్రాంతంలో మొత్తం పూర్తి స్థాయిలో పూర్తిగా ఎటు చూసినా ఎక్కడ చూసినా నీటి ప్రవాహం చాలా వేగంగా ఉప్పొంగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ అన్ని విధాలుగా బస్ స్టేషన్ నిలిపివేశారు. అక్కడ కూడా హైడ్రా సిబ్బంది అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీసుకువచ్చారు. పురాణా పూల్ వద్ద చూసుకోవచ్చు మనం విజువల్స్లో. మన వీడియో జర్నలిస్ట్ కేశవ్ దాస్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఏ స్థాయిలో నీటి ప్రవాహం చాలా క్షణాల వ్యవధిలోనే పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా అన్ని విధాలా ప్రస్తుతం పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హైడ్రా సిబ్బంది అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కురుస్తున్న వర్షాల పట్ల అలాగే భారీగా పెరిగిన మూసీ నదిలో భారీగా పెరిగిన వరద ఉధృతి పట్ల ఎప్పటికప్పుడు అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. థ్యాంక్ యూ.